మీరు ఈసారి కొత్త చెప్పులు కానీ కొత్త బూట్లు కానీ కొనుక్కున్నప్పుడు పాతవి పడేయకుండ్రి. ఓ కవర్ లేసి అందుబాటులో పెట్టుకోర్రి, బయటికి ఎడికన పోయినా క్యారీ చేయండి. ఎందుకంటే దేశం మీద ధర్మం మీద పడి ఏడ్చేటోళ్ళు చాలా ఎక్కువ అయిపోయినరు. బయట పిచ్చి వాగుడు వాగుతున్నట్టు ఎవరన్నా చూస్తే ఆ పాత చెప్పు తీసుకొని పటా రెండు లాగి కొట్టిన తర్వాతనే మాట్లాడు. అట్లా చేస్తే మనము చట్టం చేతులకు తీసుకున్నట్టు అవుతుంది కదక్క. ఏమంటది పాత ఏమంటుందంటే పాత చెప్పులు మరి మనం ఎప్పుడైనా కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు పాత చెప్పులు ఒక కవర్లో పెట్టుకొని బయటకు తీసుకుపోయినట్టు. ఎవరన్నా దేశం గురించి అంటే ఈమె ఒక్కతే దేశభక్తురాలు. ఇప్పుడు దేశంలో ఈమె ఒక్కతే దేశభక్తురాలు, మిగతా అందరూ దేశభక్తులు కాదు. ఇక రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాములమ్మ మనందరికీ తెలుసు, దాదాపు V6లో పనిచేసినప్పుడు అందరికీ సుపరిచితమే. అయితే పరిచయమే కూడా. అయితే విషయం ఏంటంటే రాములమ్మ ఒక పొలిటికల్ లీడర్ కాదు, రాములమ్మ అంతకు మించి కూడా కాదు, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్సీగానో ఎంపీగానో లేకపోతే ఒక ఎమ్మెల్యేగానో కంటెస్టెడ్ చేసిన వ్యక్తి కూడా కాదు, ఇప్పుడు బరిలో ఉన్న వ్యక్తి కాదు, లేకపోతే అసలు రాజకీయానికి సంబంధం లేదు. కానీ రాములమ్మను ఇష్టం అన్నట్టు తిడుతూ ఉన్నారు నెటిజన్లు, కాదు యూట్యూబర్లు కూడా తిడుతూ ఉన్నారు. ఎందుకు తిడుతూ ఉన్నారంటే దేశం మీద అందరికి ప్రేమ ఉంటుంది, దేశం మీద అందరికి ప్రేమ ఉంటుంది. కేవలం బీజేపీ పార్టీని విమర్శించిన వాళ్ళు మాత్రమే దేశంలో వ్యక్తులు కాదు, లేకపోతే బీజేపీ పార్టీని మెచ్చుకునే వాళ్ళు మాత్రమే, బీజేపీ పార్టీకి వత్తాసు వలకటోళ్ళు మాత్రమే దేశభక్తులు అంటే అది నెటిజన్లు అసలు ఎవరు కూడా భారతదేశంలో ఎవరు కూడా ఒప్పుకునే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే రాష్ట్ర రాజకీయాలుగా దేశ రాజకీయాల్లో మలుపు తెచ్చే అంశం ఏంటంటే మొన్న నీట్ పేపర్ లీక్ అంశంలో ఉద్యమం ఎట్లా చేశారు విద్యార్థులు మనం చూసినాం. CJP మద్దతుతోని ఉద్యమం ఎట్లా జరిగిందనేది చూసినాం. దానికి కూడా వీళ్ళు ఏం చేశారు, శతవిధాలుగా నానా ప్రయత్నాలు చేశారు, ఇష్టమన్నట్టు నానా ప్రయత్నాలు చేశారు. అందులో దేశద్రోహులు ఉన్నారని, లేకపోతే బయట దేశాల నుంచి బయట కంట్రీస్ నుంచి డబ్బులు వస్తున్నాయని ప్రచారం చేశారు. మరి తెలంగాణ రాష్ట్రంలో దేశంలోనే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంది. ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియకుండా లక్షల కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుందా? లక్షల కోట్లు బయట నుంచి దాదాపు వీళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఏంటంటే ఏ ఉద్యమం జరుగుతున్నా మోడీకి బీజేపీ పార్టీకి ఏ ఉద్యమం వ్యతిరేకంగా ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి ఏ ఉద్యమం జరుగుతున్నా ఆ ఉద్యమాన్ని పాకిస్తాన్లు చేస్తున్నారనో లేకపోతే ఇతర దేశస్తులు చైనా వాళ్ళు చేస్తున్నారనో చేస్తూ ఉన్నారు. మోడీ తలుచుకుంటే చైనా ఐటమ్స్ బ్యాన్ చేయలేడా దేశంలోనే? చైనాకి ఎందుకు పోతా ఉన్నాడు మోడీ? మరి చైనాకి ఎందుకు పోయి మాట్లాడేస్తా ఉన్నాడు? ఇప్పుడు ఒక భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ లేపడానికి పెద్ద విషయం కాదా? పాకిస్తాన్ను లేపేంత కాదా? పాకిస్తాన్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నది, మన ఇండియా ఎటువంటి పరిస్థితిలో ఉన్నది? కానీ దేశాన్ని అడ్డం పెట్టుకొని కేవలం బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళే దేశభక్తులు, లేకపోతే బీజేపీ పార్టీని సమర్థించే వాళ్ళే దేశభక్తులు అంటే మాత్రం ఇప్పుడు ఈ వివక్ష మీరు ఏదైతే చూపుతున్నారో అది మీకే బెడిసి కొట్టే అవకాశం ఉన్నది. మొన్న CJP మద్దతు దాన్ని కూడా అట్లా చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు తిడుతూ ఉన్నారంటే ఈమె మాటలకు తిడుతూ ఉన్నారు. ఎవ్వరు పడతారని ఊర పందులు దున్నపోతులు అని తిడుతూ ఉన్నది. ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈమె ఏ విధంగా మాట్లాడుతుందంటే ఈ కేవలం బీజేపీ పార్టీ దేశాన్ని కాపాడుతుంది అంటే మిగతా వాళ్ళు దేశాన్ని కాపాడలేరా? ఈ బీజేపీ పార్టీ ఉంటేనే బతికే 2 రోజులు. బీజేపీ వాళ్ళకు కూడా ఇలాంటి ఛానళ్ళు పెంచి పోషించడం వల్లనే బీజేపీకి వ్యతిరేకత పెరుగుతుంది. కేవలం రాముని ఏ పార్టీ కూడా దేశంలో ఏ పార్టీ కూడా దేవుడి పేరు చెప్పుకుని రాజకీయం చేయదు. కేవలం మత రాజకీయాలు చేసేది బీజేపీ పార్టీ. సరే, నీ మతం మీద ప్రేమ ఉండొచ్చు, మతమే మీ సిద్ధాంతం ఉండొచ్చు. హిందూ మతం ప్రకారం హిందువుల 82% ఉన్నారు. కానీ మరి ముస్లిమ్స్ ఎక్కడ ఉన్నారు? మీరు రాజకీయంగా పైకి తీసుకొస్తున్నారా, లేకపోతే రాజకీయంగా వాళ్ళు ఏమైనా పదవులు అనుభవిస్తున్నారా? ముస్లింల పేరు చెప్పుకొని రాజకీయం చేసే పరిస్థితి ఏ పార్టీకి ఉన్నది? ఏ పార్టీకి లేదు. ఒక బీజేపీ పార్టీకి తప్పితే దేవుని పేరు ముస్లింల పేరు చెప్పుకొని బతుకుతూ ఉన్నదంటే ఒక బీజేపీ పార్టీ మాత్రమే. ఇది 100% నిజం. కేవలం రాముని అడ్డం పెట్టుకో. రామునికి రాజకీయానికి సంబంధం ఉందా? ఎక్కడన్నా రామునికి రాజకీయానికి సంబంధం ఉందా? ఎక్కడన్నా? రాముని అడ్డం పెట్టుకొని చేస్తూ ఉంటారు మీరు రాజకీయం. అట్లయినా పర్లేదు. మీరు చేయబట్టి కొందరు రాముని అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు చేయబట్టే, కేవలం బీజేపీ పార్టీలు చేయబట్టే రాముని మధ్యలో తీసుకొచ్చి మీరు రాముని కూడా మాటలనే ప్రయత్నం చేపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈమె మాటలు వినే ప్రయత్నం చేద్దాం. మీరు ఈసారి కొత్త చెప్పులు కానీ కొత్త బూట్లు కానీ కొనుక్కున్నప్పుడు పాతవి పడేయకుండ్రి. ఓ కవర్ లేసి అందుబాటులో పెట్టుకోర్రి, బయటికి ఎడికన పోయినా క్యారీ చేయండి. ఎందుకంటే దేశం మీద ధర్మం మీద పడి ఏడ్చేటోళ్ళు చాలా ఎక్కువ అయిపోయినరు. బయట పిచ్చి వాగుడు వాగుతున్నట్టు ఎవరన్నా చూస్తే ఆ పాత చెప్పు తీసుకొని పటా రెండు లాగి కొట్టిన తర్వాతనే మాట్లాడు. అట్లా చేస్తే మనము చట్టం చేతులకు తీసుకున్నట్టు అవుతుంది కదక్క. ఏమంటుందంటే పాత చెప్పులు మరి మనం ఎప్పుడైనా కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు పాత చెప్పులు ఒక కవర్లో పెట్టుకొని బయటకు తీసుకుపోయినట్టు. ఎవరన్నా దేశం గురించి అంటే ఈమె ఒక్కతే దేశభక్తురాలు. ఇప్పుడు దేశంలో ఈమె ఒక్కతే దేశభక్తురాలు, మిగతా అందరూ దేశభక్తులు కాదు. ఇక కాపాడుకునేందుకు చెప్పులు పట్టి కొట్టుమన్నది నీ ధర్మం.
ఇతరులను చెప్పులు పట్టు కొట్టమన్నదా? దున్నపోతులు పందులు అని ఈమె మాట్లాడదు చూడరు ఒకసారి. హిందూ దేవుళ్ళని తిట్టాలి, పాపులర్ కావాలి. అలా ముఖ్యంగా హిందూ దేవులను ఎవరు తిడుతుర్రు? హిందూ దేవులను రాముడిని అసలు దేవుళ్ళ జోలికి ఎవరు వస్తారు? దేవుణ్ణి రాజకీయంలోకి రాగింది ఎవరు? దేవుణ్ణి రాజకీయంలోకి లాగింది ఎవరు? మీరు మీ బీజేపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు దేవుణ్ణి రాజకీయంలోకి లాగుతా ఉన్నాయి. దేవుడు అంటే అందరికి ప్రేమ ఉంటుంది. ప్రతి ఒక్కరు దేవుడు అంటేనే అభిమానిస్తారు. దేవుణ్ణి రాజకీయంలోకి ఏంది? దేవునికి రాజకీయానికి సంబంధం ఏముంది? రాముణ్ణి తిట్టాలి, బాగా పాపులర్ గా. ఎవరు తిట్టిరు రాముణ్ణి? రాముణ్ణి ఎవరు తిట్టిరు? భాగవతమును ఎవరు చెప్పారు? అసలు మీరు తీసుకొస్తున్నారు రాజకీయానికి సంబంధం లేని రాముణ్ణి, రాజకీయానికి సంబంధం లేని భాగవతమును మీరు 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 మధ్యలో తీసుకొచ్చి దేవుని పేరు అడ్డం పెట్టుకొని బతుకుతా ఉన్నారు. ఇది ఒకటి బంద్ చేసుకోవాలి. బీజేపీ తెలంగాణ దేశంలో రాజకీయాలలో ప్రజలకు ఏం తెలుసుకున్నదో క్లియర్గా చెప్పాలి. ప్రజలకు ఏం చేయదలుచుకున్నదో క్లియర్గా చెప్పాలి. ఈ రాముని అడ్డం పెట్టుకోవడం లేకపోతే భగవద్గీతను అడ్డం పెట్టుకోవడం ఈ రాజకీయాలు చేసుడు బంద్ చేయాలి. దేశం మీద అందరికి ప్రేమ ఉంటుంది, దేశభక్తి ఉంటుంది. అందరూ 82% మంది ఉన్న హిందువులే, మొత్తం హిందువులే ఉన్నారు. 82% మంది హిందువులే ఉన్నారు. అలా హిందువులు కాని లెవెలు 82% ఉంటే 18% మాత్రమే హిందువులు కాదనండి మీ లెక్క ప్రకారం. మరి ఎందుకు ఈ డ్రామాలు? బీజేపీ పార్టీ ఎందుకు ఇలాంటి ఉపేక్షిస్తున్నది? దేనికోసం? ఉన్న జ్ఞానాన్ని పక్కకు పెట్టేసేయాలి. ఏ పాయింట్ పట్టుకొని వీళ్ళని ఎక్కిరియొచ్చు అనేది మంచిగా స్క్రిప్ట్ రూపంలో ఒక 4 ముక్కలు రాసుకోవాలి. నలుగురు సపోర్ట్లు కొట్టే బేవర్స్ గాలను తీసుకొచ్చుకొని ఒక సభ పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు బాగా పోస్ట్ పెడితే తర్వాత వాళ్ళని పిలిచి మంచి ఇంటర్వ్యూలు కూడా చేస్తాయి వాళ్ళ ఛానళ్ళల్లో. పందులకు కావాల్సింది కూడా సేమ్ ఇలాంటి బ్యాచే. ఇంకా అందులో ఒకవేళ ఎవరైనా దొంగ బాబాలు ఉన్నారనుకో అసలు వీళ్ళకి పండగ. లేకపోతే ఏముంది, ఒక 4 దొంగ బాబాలను తయారు చేసుకునే కెపాసిటీ కూడా ఉంది ఆ పందులు. ఇది ఏం లేదు. ఇప్పుడు దేశంలో దొంగ బాబాలు కానీ ఏదైనా ఇప్పుడు కాషాయ కండ వేసుకొని కానీ లేకపోతే ఏదన్నా కానీ సంథింగ్ అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే వ్యవస్థ ఏదన్నా ఉందంటే బీజేపీ పార్టీ. ఇప్పుడు దాన్ని బీజేపీ పార్టీ మత రాజకీయం చేస్తుంది. అది అందరికీ తెలిసిన విషయం. హిందువులను 82% ఉన్న హిందువులను ఓట్ బ్యాంకింగ్గా వాడుకోవాలని చూసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ముస్లింలు దేశంలో ఎలాంటి పదవులలో కీలకమైన పదవులు ఉన్నారు? మరి ముస్లింలని అడ్డం పెట్టుకుని రాజకీయం ఎందుకు చేస్తూ ఉన్నది? ముస్లింలు మీరు దేనికోసం చేస్తూ ఉన్నారు? ఎవరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మతాల ద్వారా రిజర్వేషన్లు వస్తాయా? మతం ద్వారా రిజర్వేషన్లు వస్తాయా? ఈమెను బండ బూతులు తిడుతూ ఉన్నారు. అంటే మామూలు తిట్టుడు కాదు, బూతులు అంటే ఈమె మాట్లాడే బూతులు కాదు, ఊరబందులు చెప్పులు ఈ తిట్లు కాదు. ఒకసారి ఈ ఏవిఎం ఛానల్ అని ఉంటుంది, ఒక ఛానల్లో ఈ అన్న మాట్లాడే మాటలు విద్దాం. నథింగ్ ఎల్స్ ఇంకెవరైనా బ్యాచ్ చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి చెప్పుతోను కొట్టే సమాధానం చెప్పబోతున్నారు. నాకు మొన్న ఢిల్లీ ఇష్యూతోని మాత్రం చాలా క్లియర్ గా ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే ఢిల్లీ ఇష్యూలో పాకిస్తాన్ వాళ్ళు ఈవెనే మాట్లాడుతుంది. పాకిస్తాన్ నుంచి ఇతర కంట్రీ నుంచి 3 లక్షల కోట్లేమో డబ్బు వచ్చిందని చెప్తా ఉంటుంది. ఒక్కసారి వినురు ఇది వీడియో. లక్షల కోట్లు వచ్చినాయి ఫారిన్ ఫండ్స్. వాటన్నిటిని కూర్చొని మెక్కుకుంటా ఈ దేశం తిండి తినుకుంటే ఈ దేశంనే దుమ్మెత్తిపోయడానికి వచ్చినాయి వాళ్ళకి. ఇప్పుడు ఆ ఫండ్స్ అన్నీ ఆగిపోతున్నాయి. అందుకోసమే ఆ ఫ్రస్ట్రేషన్ మామూలు ఫ్రస్ట్రేషన్ కాదు. లక్షల కోట్ల ఫండ్ వచ్చిందంట, ఫారెన్ ఫండ్. అవి మొత్తము ఆగిపోతున్నాయని మాట్లాడుతున్నది ఈమె ఎవరంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈమెంత అంతగత్తే ఈమెంత తెలివి అయినటువంటి మహిళ ఎవరు లేవని వయ్యారాలు ఒలకవోస్తూ మూతులు తిప్పుతూ ఆమె నాట్యం ఆడుతూ ఇతరులను మనుషులు లేక కూడా చూడదు, పందులంట. ఇప్పుడు వేరే ఛానళ్ళల్లో అందవీనంగా ఉన్నోళ్ళంతా పందులు, ఈమె సుందరాంగి కాబట్టి ఈమె వయ్యారాలు ఒలక వస్తుంది. మరి నువ్వు ఏడేడు ఒలక వస్తున్నావు, ఎవరెవరికి ఒలక వసుకో కానీ నీ బలిపేంది, నీ కండ కావరమేంది? నీకంత జ్ఞానం చాలా ఒలికిపోతుందని ఫీల్ అవుతున్నావా? అంత తెలివితేటలు ఉన్నటువంటి లేకుంటే సుజ్ఞాని అని విర్రవేగుతున్నావా? కళ్ళేమా నెత్తికెక్కినాయా? లేకుంటే అందం ఎక్కువైందని ఎగిసి పడుతున్నావా? తిన్నది అరుగుతలేదా నీకు? ఒక్కనొక్కరిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు. మరి ఏమైందమ్మా? లక్షల కోట్ల ఫారెన్ ఫండ్ వస్తే ఆగిపోతున్నా, అది మరి పీకుతున్నారా మీరు? నువ్వు నీ ప్రభుత్వం కలిపి లక్షల కోట్ల ఫండ్ వస్తుంది. ఇది చూసిరా, లక్షల కోట్ల ఫారెన్ ఫండ్ బయట దేశం నుంచి రాగా మరి మోడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉన్నది? ఇప్పుడు మోడీకి మొన్న ఏం చెప్పారు? మొన్న ఒక ఆయన చెప్తా ఉంటాడు, బీజేపీ పార్టీకి సంబంధించిన బీజేపీ పార్టీలో ఉన్నాయన ఎలాంటి ఫండింగ్ బయట దేశం నుంచి వచ్చినట్టు మా దగ్గర ఆధారాలు ఇవ్వని చెప్పిండు. మరి ఇంటెలిజెన్స్ వ్యవస్థకు ఇప్పుడు భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఉన్న బీజేపీ ప్రభుత్వం దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థకు లేని ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్ ఛానల్కి ఎక్కడి నుంచి వస్తుంది మీకు?
అంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా బీజేపీ పార్టీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడగానే వాళ్ళు మత విద్వేషం లేకపోతే దేశ విద్రోహ శక్తులు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు లేకపోతే ఇతర దేశం నుంచి వాళ్ళకి ఫండింగ్ ఇస్తున్నారని ఈ ప్రయత్నాలు చేస్తారు. క్లియర్గా అర్థమవుతుంది కదా. వీళ్ళే చెప్పారు. ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? ఇంటెలిజెన్స్ రిపోర్టుకు తెలియంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థకు తెలియంది మీ యూట్యూబ్ ఛానల్కి ఎక్కడ చేస్తుంది? లక్షల కోట్ల ఫారెన్ ఫండ్ వచ్చిందని చెప్పారు. ఇక్కడ నిరూపిస్తారు ఎక్కడన్నా? సీజేపీ పార్టీలో పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు లేకపోతే దేశద్రోహులు కూడా ఉన్నారు అనే ప్రయత్నం చేశారు. దేశద్రోహ ముద్ర వేసే ప్రయత్నం చేశారు. ఏమైంది? లాస్ట్కు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితికి వచ్చింది. ఇట్లా కాదు, మామూలు తిట్టుడు కాదు, బండు తిడుతూ ఉన్నారు. ఇంకా ఎట్లా అంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు బీజేపీ పార్టీ ఇటువంటి యూట్యూబ్ ఛానల్ ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇష్టమైన తిట్లు పడాల్సిన పరిస్థితికి వస్తుంది. కాశ్మీర్ ని చైనాకి అరుణాచల్ ప్రదేశ్ ని ఇచ్చేసిండ్రు. మీద ప్రేమ లేదా? నీ ఒక్కదానికే ఉందా? టాటా, రిలయన్స్, మరి గదే మాతృభూమి మీద ప్రేమ ఉన్నా లేక అనేక సార్లు నేహ ఈమె జేఎన్యూ లో పిహెచ్డి చేస్తుంది. పార్ట్ టైమ్ లా ఫ్రాన్స్ 24 న్యూస్ ఛానల్ కి వర్క్ చేస్తుంది. మరి ఫ్రాన్స్ 24 న్యూస్ ఛానల్ ఏం చేస్తుంది? వాళ్ళు పెట్టిన ఒక మ్యాప్ చూడండి, మీకు అర్థమవుతుంది వాళ్ళు ఏం చేస్తున్నారు. ఆ మ్యాప్ చూస్తే భారతీయుడు అనేటోడు ఎవరికైనా ఒళ్ళు మండుతుంది. కాశ్మీర్ నేమో పాకిస్తాన్ లో కలిపేసారు, అరుణాచల్ ప్రదేశ్ నేమో చైనాలో కలిపేసారు. మరి ఇదే మ్యాప్ ని చైనా వాళ్ళు పెట్టినప్పుడు నీకు మండలేదా రాములమ్మ? అంటే మీ ఇంట్లో అగ్గిపుల్లలు అయిపోయినాయి అప్పుడు? అది కూడా ఒక్కసారి కాదు, అనేక సార్లు. 2011లో ఒకసారి, 2014లో ఒకసారి, 2015లో అయితే ఏకంగా నరేంద్ర మోదీ గారు చైనా విజిట్కి వెళ్ళినప్పుడే ఒకసారి వాళ్ళు పెట్టినారు ఇదే మ్యాప్ ని. మొన్న 2023లో కూడా ఇదే మ్యాప్ ని పెట్టినారు. మరి అప్పుడు మనలేదా నీకు? మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అప్పుడు లేదు. ఇప్పుడు ప్రధానమంత్రికి లేని బాధ్యత, ప్రధానమంత్రికి లేని ప్రేమ, ప్రధానమంత్రికి లేని బాధ్యత, ఈమెకు ప్రధానమంత్రికి లేని ఇన్ఫర్మేషన్ ఈ రామలమ్మ కుక్కదానికే ఇస్తా ఉన్నారు. బీజేపీ పార్టీకి లేని ఇన్ఫర్మేషన్ రామలమ్మ కుక్కదానికే దేశభక్తురాలని. బీజేపీ పార్టీకి లేని దేశభక్తి, దేశంలో ఎవరికి లేని దేశభక్తి ఒక రామలమ్మకు మాత్రమే ఉన్నది. బండు తిడతా ఉన్నారు. ఆమె ఒక ఆమెనైతే పాట పాడింది, నువ్వినవే బర్రెపిల్ల, ఇన్నావే బర్రెపిల్ల అంటే కళ్ళు ఇంత పెద్దగా చేసేసి ఇష్టానుసారంగా దేశభక్తి అనుకుంటా దేశం మీద ప్రేమ లేదు, ఎవరికి లేదు, నా ఒక్కదానికి ఉందని నిరూపించుకునే ప్రయత్నం ఏదో జరుగుతున్నట్టుగా కనబడతా ఉంది. కానీ దీనివల్ల డ్యామేజ్ అవుతుంది తప్ప ఏం లేదన్న. ఇది మిత్రులారా, దేశభక్తి అనుకుంటా రాముడిని అడ్డపెట్టుకుని రాజకీయం చేస్తా ఉన్నారు. రాముడిని తిడతా ఉన్నారని చెప్తాను. రాముడిని ఎవరెందుకు తిడతారు? దేశానికి రాముడికి ఏం సంబంధం? మీ రాజకీయానికి రాముడికి ఏం సంబంధం? మొన్నటికి మొన్న ఒక వీడియో చూడొచ్చు మనం. హనుమంతునికి వేషం వేసి బీజేపీ పార్టీ కాన్వాయ్ ముంగట ఎగిరిపిస్తూ ఉంటారు. మరి ఏది హనుమంతుడు? నీ హనుమంతుడు ఏమన్నా మీ ఇంటికి ఇట్లా పనిచేసిందా? మీ ఇంట్లో ఇట్లా పనిచేసిందా? హనుమంతుని ఎందుకు కించపరుస్తూ ఉన్నారు ఆ రకంగా? మరి అది కళ్ళకు కనబడతారా? దేవునికి పార్టీకి ఏం సంబంధం? అసలు దేవునికి రాజకీయ పార్టీకి ఏం సంబంధం అంటున్నా. దేవుడు అందరి గుళ్ళలోని 82% ఉన్న హిందువుల గుళ్ళలో ప్రతి ఒక్కరు ఇంట్లో ఉంటారు. 82% ఎవరైతే ఉన్నారో హిందువులు ప్రతి ఒక్క ఇంట్లో దేవుడు ఉంటాడు. అట్లా అబ్జెక్షన్ ఏం లేదు, అలా నో డౌట్. అలా ఎక్కడ కూడా దేవుడు 82% ఉన్న హిందువుల ఇంట్లో ప్రతి ఒక్క ఇంట్లో దేవుడు ఉంటాడు, ఏదో ఒక దేవుడు ఉంటాడు, హిందూ దేవుడు. ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నారు మీరు? మరి దేనికోసం కాపాడుతుంది చేస్తూ ఉన్నారా? డ్యామేజ్ కోసం చేస్తూ ఉన్నారా? బండు తిడుతూ ఉన్నారు. రాములమ్మ నువ్వేమో అనుకుంటున్నావు కావచ్చు, కానీ మొన్నటిదాకా షికీరా పోసుకొని ఏదో చేసినావు, మళ్ళీ నిన్న షిక్క కడతా ఉన్నట్టున్నావు. కొంచెం జాగ్రత్త. దేశభక్తి అందరికి ఉంటుంది, అందరు దేశం కోసం పనిచేస్తున్నావు. దేశం కోసం నువ్వేం బార్డర్లో సైనికులు లెక్క నువ్వు పనిచేస్తావు గన్ను పట్టుకొని. అందరికి ఉంటుంది దేశభక్తి. కేవలం బీజేపీ వాళ్ళు అంటేనే దేశభక్తులు కాదు, మిగతా ఉన్న ఎన్ని పార్టీలు ఉంటే అందరికి కూడా దేశభక్తి మీద ప్రేమ ఉంటుంది. దేశంలో బతుకుతుంది. దేశం చల్లగా ఉంటేనే మనం చల్లగా ఉంటాం. బార్డర్లో సైనికుడు ఎంత మంచిగా ఉండాలో మనం కూడా ఇక్కడ అంత మంచిగా ఉండాలి. మనం బార్డర్ పేరు చెప్పుకున్నా, లేకపోతే సైనికుని పేరు చెప్పుకున్నా, లేకపోతే పార్టీ పేరు చెప్పుకున్నా మనం బతకడానికి రాలే. దేశం మీద ప్రతి ఒక్కరు పౌరుడు. ఇప్పుడు దేశంలో ప్రతి ఒక్క జిల్లా నుంచి కూడా సైనికుడు ఉంటాడు. ప్రతి ఒక్క జిల్లాకు ప్రేమ ఉంటుంది, ప్రతి ఒక్క ప్రాంతానికి కూడా దేశం మీద ప్రేమ ఉంటుంది. మీ ఒక్కరికే ఉండదు. అడ్డమైన బూతులు, చెప్పులు పట్టుకు కొట్టురు, ఊరవందులు, ఇవన్నీ మాటలు బంద్ చేసుకోవాలి. బీజేపీ పార్టీకి వీళ్ళ వల్ల డ్యామేజ్ తప్పితే ఏం లేదు. మొన్న 3 రోజులు సైలెంట్ అయిపోయింది. ఎందుకు మరి? మొన్న 3 రోజులు సైలెంట్ అయిపోతుంది. ఇట్లా కళ్ళలో పెద్దగా చేసేసి అబద్ధాన్ని నిజమని ప్రచారం చేసే ఈ డంబాచారం, ఈ భజగోవిందం డంబాచారం ఇవన్నీ బంద్ చేసుకోవాలి. రాములమ్మ ఒక్కసారి నువ్వు చూసుకో, నువ్వు వెనకకు తిరిగి చూసుకో, ఏం చూసుకుంటున్నావు, ఏం కథ అనేది, ఏం చేస్తున్నావు, వీడియోస్ ఏం చేస్తున్నావు అనేది ఒక్కసారి చూసుకునే ప్రయత్నం చేయి. జ్ఞానం నీ ఒక్కదానికే ఉందనుకుంటున్నావు, తెలివి నీ ఒక్కదానికే ఉందనుకుంటున్నావు. ఏదైనా నిజం అబద్ధాన్ని ప్రచారం చేస్తావు సూటిగా.
ఏమనంటే పాకిస్తాన్ వాళ్ళ మీదే చేస్తుంది. అసలు పాకిస్తాన్ భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ ఉంటుందా? పాకిస్తాన్ ఉండి ఇప్పుడున్న వ్యవస్థల ఆర్థిక పరిస్థితులలో భారత్ తలుచుకుంటే పాకిస్తాన్ ఉంటుందా? ఎన్ని రోజులు ఇంకా చిన్న దేశాల పేర్లు చెప్పుకొని భారతదేశం ఎన్ని రోజులు బతుకుతుంది? బతకలేదు కదా. కేవలం బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. రైట్ మిత్రులారా, వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయమని, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.